ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా F1 వీసా కష్టాలు వెంటాడుతున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ విదేశీ విద్యార్థులపై కొరడా చులిపించడంతో ఈ ఏడాది అమెరికా కాలేజీల్లో ఇండియన్ స్టూడెంట్ అడ్మిషన్స్ గణనీయంగా తగ్గాయి. 2020 తర్వాత ఈ ఏడాది భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరి దీనికి కారణం ఏమిటి? తదితర అంశాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఇండియన్స్ కు కష్టాలు మొదలయ్యాయి. ఇండియన్ స్టూడెంట్స్ తో పాటు ఇండియన్ ఐటీ ఉద్యోగులపై ఎక్కడ లేని ఆంక్షలు విధించాడు. దీంతో ఏడాది ఇండియా నుంచి అమెరికా కాలేజీల్లో దరఖాస్తుల సంఖ్య ఏకంగా 14% క్షీణించింది. దీనికి కారణం ముందు చెప్పినట్లుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కొత్త వీసా నిబంధనలతో పాటు కొత్త పాలసీలను అమలు చేయడమే. దీంతో అమెరికా కాలేజీల్లో ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్ దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని బ్లూంబర్గ్ తాజా ఒక నివేదికలో వెల్లడించింది. దీంతో పాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ పై పరిమితి విధించాలని నిర్ణయించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ వైట్ హౌస్ లో కాలుమోపిన తర్వాత నుంచి పరిస్థితులు ఇండియాకు వ్యతిరేకంగా మారిపోయాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రభావం చూపుతున్నాయి. అమెరికా కాలేజీల్లో 2020 తర్వాత మొట్టమొదటిసారి ఇండియా నుంచి దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని బ్లూంబర్గ్ కామన్ యాప్ రిపోర్ట్ను ఉద్దేశించి నివేదికలో వివరాలు వెల్లడించింది. కాగా అమెరికాలోని పాపులర్ కాలేజీల దరఖాస్తులను యాప్ కవర్ చేస్తుంది. ఇక ఈ యాప్ అంచనా ప్రకారం చూస్తే ఏడాది నవంబర్ 1వ తేదీ వరకు చూస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ గత ఏడాదితో పోల్చుకుంటే 9% తగ్గాయని పేర్కొంది. కాగా ఈ కామన్ యాప్ ను అమెరికాలోని 1100 యూనివర్సిటీలు వినియోగిస్తాయని బ్లూంబర్గ్ తెలిపింది. అత్యధికంగా దరఖాస్తులు ఇండియా నుంచి 14% తగ్గాయి. 2020 తర్వాత ఈ స్థాయిలో కాలేజీ అడ్మిషన్ దరఖాస్తులు తగ్గడం ఇదే మొదటిసారి. ఇండియా తర్వాత ఆఫ్రికా నుంచి ఏకంగా 18% దరఖాస్తులు తగ్గాయి. మొత్తానికి చూస్తే ఆసియా నుంచి అమెరికా అడ్మిషన్ దరఖాస్తులు 9% వరకు తగ్గాయని కామన్ యాప్ ద్వారా తెలుస్తోంది. ఇక అమెరికాలో ఇండియా తర్వాత ఎక్కువ మంది చదువుకునేది మాత్రం చైనా నుంచి అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది చైనా నుంచి కేవలం 1% దరఖాస్తులు తగ్గాయి. దీనికి కారణం చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడడమే అని చెబుతున్నారు. అయితే గత ఏడాది కాలం నుంచి చైనా వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతోంది. ఇక చైనాతో పాటు ఇండియాపై ట్రంప్ కక్ష గట్టాడు. రష్యా నుంచి 2 దేశాలు ముడి చమురు దిగుమతులు చేసుకున్నందుకు టారిఫ్లు బాదాడు. దీంతో చైనాతో పాటు ఇండియా ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఇక అమెరికాకు పంపించే టాప్ 10 దేశాల్లో కేవలం వియత్నాంతో పాటు ఉజ్బెకిస్తాన్ తప్పించి మిగిలిన దేశాల నుంచి దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని బ్లూంబర్గ్ తాజా నివేదికలో వివరించింది. గత ఏడాది ఇదే కాలంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దరఖాస్తులు మాత్రం గణనీయంగా పెరిగాయి. అయితే ఈ ఏడాది మార్చి నుంచి, అంటే అప్పటికే ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు, అప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్లికేషన్స్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. అటు తర్వాత నెల నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ వీసాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టింది. విదేశీ విద్యార్థులపై ఆధారపడడం తగ్గించుకోవాలని ట్రంప్ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అమెరికాలోని యూనివర్సిటీలు విదేశీ స్టూడెంట్స్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్లు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది ట్రంప్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన స్టూడెంట్స్ తో పాటు ఉద్యోగులకు ఇచ్చే H1B వీసాలపై కఠినమైన ఆంక్షలు విధించడం మొదలుపెట్టాడు. ఇండియా నుంచి H1B వీసాలు ఇచ్చి ఐటీ నిపుణులను అమెరికాకు రప్పించుకోవాలంటే $1,00,000 చెల్లించాల్సిందేనని కొత్త నిబంధనలు తీసుకువచ్చాడు. ఇవన్నీ పక్కన పెడితే యూనివర్సిటీ క్యాంపస్లలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 15% మించరాదని నిర్బంధం విధించాడు. ఇవన్నీ ఒకెత్తైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టింది. వేలాది మంది వీసాలను రద్దు చేసింది. విద్యార్థులను అరెస్ట్ చేసి డిటెన్షన్ క్యాంపులకు తరలించింది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య జరుగుతున్న యుద్ధం సమయంలో అమెరికా క్యాంపస్లలో ఉన్న పాలస్తీనా విద్యార్థులతో పాటు పలు ముస్లిం దేశాలకు చెందిన విద్యార్థులు గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లకు మద్దతు ప్రకటించారు. వీరికి మద్దతుగా అమెరికాలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలస్తీనాకు మద్దతుగా తెలిపిన విద్యార్థులను అరెస్టు చేసింది. వారిలో కొంతమందిని బలవంతంగా వారి దేశాలకు పంపించేసింది. ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూపై నిర్బంధాలు విధించింది. అలాగే అప్లికేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే వైట్ హౌస్ ఫెడరల్ ఇన్వెస్టిగేటర్స్ ఒక్కో యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో విచారణ చేపట్టింది. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోవడంతో కార్నెల్తో పాటు కొలంబియా యూనివర్సిటీలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం కార్నెల్ యూనివర్సిటీకి సుమారు $250 మిలియన్ ఫండింగ్ ను పునరుద్ధరించడానికి అంగీకరించింది. ఇక ఒప్పందం ప్రకారం కార్నెల్ వచ్చే 3 సంవత్సరాల పాటు అగ్రికల్చరల్ రీసెర్చ్ పై $30 మిలియన్ వ్యయం చేయాల్సి ఉంటుంది. మరో $30 మిలియన్ అమెరికా ప్రభుత్వానికి నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూలైలో కొలంబియా యూనివర్సిటీ కూడా ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ విద్యార్థులపై ఆధారపడడం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు కొలంబియా యూనివర్సిటీ మరో అడుగు ముందుకు వేసి ఒకవేళ విదేశీ విద్యార్థులు వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇక కామన్ యాప్ చెబుతోంది ఏమిటంటే ఈ సీజన్లో ముందస్తుగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే తాము పరిగణలోకి తీసుకున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిపై పూర్తి క్లారిటీ వస్తుందని, అప్పటి వరకు వేచి చూస్తే దరఖాస్తుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. మొత్తానికి చూస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటు ఇండియన్ స్టూడెంట్స్ తో పాటు అటు H1B వీసాలపై కొరడా చులిపిస్తోంది. ఇటీవల ఆయన ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో H1B వీసాలను పూర్తిగా రద్దు చేయడం లేదన్నాడు. టెక్నాలజీ పరంగా ఇతర దేశాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండాలంటే విదేశీ టాలెంట్ అవసరమని వాదించాడు. అందుకే విదేశాల నుంచి నిపుణులను రప్పించుకోవాల్సి ఉందన్నారు ట్రంప్. దీనికి ఫాక్స్ న్యూస్ హోస్ట్ మరి అమెరికాలో టాలెంట్ లేదా అని సూటిగా ప్రశ్నిస్తే దానికి కూడా ఆయన సూటిగానే లేరు అని తేల్చి చెప్పారు. కాగా ట్రంప్ చేసిన ఈ స్టేట్మెంట్ పై అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి ఆయన పార్టీకి చెందిన నాయకులే ట్రంప్ అలా అనలేదు, ఆయన ఉద్దేశం విదేశాల నుంచి నిపుణులను H1B వీసాలను ఇచ్చి రప్పించుకుని అమెరికన్లకు శిక్షణ ఇప్పించిన తర్వాత వారి దేశాలకు పంపిస్తామని అమెరికా మంత్రి ఒకరు సెలవిచ్చారు. మొత్తానికి చూస్తే ట్రంప్కు మాత్రం అసలు తత్వం బోధపడుతోంది. మరి ఆయన మంత్రులకు ఇంకా బోధపడినట్లు లేదు. అందుకే స్పష్టమైన పాలసీలు అమలు చేయడం విఫలమవుతున్నారు. దానికి ఇండియన్ స్టూడెంట్స్ భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.